ఈ దంద పెరుగుతుంటే ఈ కుళ్ళు కుట్టంటారా ఎక్కడి నుండి వచ్చాయో నాకు ఏం అర్థమైతలేదు. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుండి మాకు ఎవరు పగ అనేది లేదు తమ్ముడు. అందరూ బతుకు 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 అనేటి వాళ్ళే గాని పైకి నవ్వుకుంటాం కానీ మనసులో ఎంత ఏడ్చుకుంటాం అనేది నాకే తెలుస్తుంది. తమ్ముడు మొన్న రీసెంట్ గా గొడవ అయిందని ఒక చిన్న షార్ట్ వీడియో అయితే కొంచెం అందరి వైరల్ అవుతుంది, అడుగుతున్నారు. అసలు ఆ గొడవ ఏంటి క్లారిటీ ఒకసారి మా అందరికి సబ్స్క్రైబర్లు అందరూ అడుగుతున్నారు కామెంట్లలో. వాళ్ళందరికి ఒకసారి చెప్తారక్క? చెప్తా తమ్ముడు. ఆ గొడవ ఏంటంటే నేను ఇక్కడ 14 years నుండి ఉన్నా. అసలు నేను ఎవరితో కొట్లాడింది లేదు, నేను ఎవరితోటి యాడ్ చేసింది లేదు. నేను ఎప్పుడు ఎవరితోటి కొట్లాడాలి, ఎవరితోటైనా కొట్లాడి ఇక్కడ బాగా అల్లరి చేస్తే నన్ను ఫస్ట్ ఉంచారు కదా ఇక్కడ. అంటే ఏంటి గొడవ ఏంటి అని. నేను ఇంత రోడ్డు మీద ఉన్నా సరే నన్ను ఇక్కడ ఆపిండ్రు అని అంటే నేను సైలెంట్ ఉండి మంచితనంగా ఉంటేనే కదా. ఇక కొత్త కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే మనకు గిరాకీ చాలా స్టార్ట్ అయ్యింది, దానికి ఓర్వలేక ఇక గొడవలు స్టార్ట్ చేస్తారు తమ్ముడు. నాకు ఎప్పుడూ లేదు ఇది. ఇది బాధ అనిపిస్తుంది. గొడవలు స్టార్ట్ చేసి కొట్లాడడం కొట్టుకోవడం ఇదే అవుతుంది. నాకు ఎప్పుడు లేదు. ఒక 14 సంవత్సరాల నుండి నేను ఎవరితో కొట్లాడింది కూడా లేదు. చాలా సైలెంట్ గా నడిపించుకుంటా పోయింది. అంటే ఈ గొడవ యాక్చువల్లీ ఇక్కడ హోటల్ కానే జరిగిందా లేదా ఇంటి దగ్గర జరిగిందా? పర్సనాలిటీ గొడవలు పర్సనల్ గా ఏమీ లేవు. నువ్వు జస్ట్ ఇక్కడ ఓర్వకపోవడం మాత్రమే. ఇక్కడ మనకు కొంచెం గిరాక్ అవుతుంది, మిగతా వాళ్ళకి అవ్వకపోతే దానికి నా ప్రాబ్లం తమ్ముడు. సంబంధం లేదు కదా. నాకేం సంబంధం ఉంటది చెప్పండి. వాళ్ళకి అవ్వకపోయి మాకు అవుతుందంటే మేము ఇన్ని ఇయర్స్ నుండి ఉన్నాం. కొంచెం ఇక్కడ అలవాటు ఈ ఏరియా వాళ్ళకు కూడా నేను తెలిసిపోయినా కదా. ఈ ఏరియా వాళ్ళకు ఎక్కువ తెలిసిపోవడు, అట్లా అక్క అక్క అని రావడం. ఈ ఏరియా వాళ్ళకు అలవాటు అయిపోయి వాళ్ళు స్ట్రేట్ గా వస్తారు అక్క అక్క అని. వచ్చినందుకు నాకు కాదు తమ్ముడు, ఒక్క మాట ఎక్కడ టేస్ట్ ఉంటే అక్కడ వెళ్ళిపోతారు. నేను సైలెంట్ అయిపోతా. టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం అనేది అది సహజం. ఎవరైనా వెళ్తారు, నేనైనా వెళ్తా, మీరైనా వెళ్తారు కదా. నేను కూడా వెళ్తా తమ్ముడు, ఎక్కడ బాగుంటే అక్కడ నేను కూడా వెళ్తా కదా. దానికోసము కొంతమంది ఓర్వలేక ఈమెకు గిరాకీ వస్తుంది, ఈమెను ఇక్కడ నుండి ఎట్లనైనా తీయించాలి అనేది కూడా కొంతమంది దృష్టిలో పడుతుంది. ఊరికే వాళ్ళకు చెప్పడం వీళ్ళకి చెప్పడం, ఆమెను అక్కడ నుండి తీయించండి అని అనడం. ఎందుకు తమ్ముడు, నేను ఎందుకు తీయించాలి? నేను కష్టపడే బతుకుతున్నా కదా. ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ డంపింగ్ ఉండే. ఈ డంపింగ్ వల్ల నేను ఇక్కడ సైడ్ కు పెట్టుకుంటే నాకు మెల్లమెల్లగా కిక్ అయింది, నడిచింది అన్న. నేను ఇప్పుడు నా దంద నడుస్తుందనే కదా మీరందరు ఊరికి వచ్చి పెట్టిర్రు ఇక్కడ. ఇప్పుడు నాకు ఫుల్ అవుతుందనే కదా మీరందరూ వచ్చి పెట్టిర్రు. మీరు ఎందుకు పెట్టిర్రు అని మేము అడిగినామా? నాకు అవసరం లేదు. ఎవరి అదృష్టం ఉంటే వాళ్ళే కదా, వాళ్ళకే నడుస్తుంది. నాకేమో అవసరం మీరు ఎందుకు ఇక్కడ పెట్టిర్రని. నేను ఒక రోజు మీరు ఇక్కడ ఎందుకు పెట్టిర్రని నేను ఎవరిని అడగలేదు తమ్ముడు. ఎందుకు వాళ్ళకి అంత పగ మేమంటే? సో ఇంకొకటి పాయింట్ ఏంటంటే కొట్టిర్రు, ఇలా దాడి చేసిర్రు అన్న. అవును తమ్ముడు, కొట్టడానికే స్టార్ట్ చేస్తుండ్రు మాట. నేను ఒక్క రోజు ఎవరితోటి ఇక్కడ దెబ్బలు పడలేదు, ఎవరితోటి నేను ఇక్కడ అజ్జేయలేదు. కొట్టడమే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ అందులో ఒకటి ఇక్కడ గొడవ ఇక్కడే వదిలేయాలి కదా. ఇక్కడ గొడవ ఇక్కడే వదిలేయాలి. అది మనకి ఇంటి దాకా పోతే ఇప్పుడు మా బస్తీ వాళ్ళు కూడా, మా బస్తీ లీడర్స్ కూడా ఊరుకోరు కదా. ఏంటమ్మా మీరు అక్కడ గొడవ పెట్టుకొని ఇక్కడ దాకా తెస్తుండ్రు అది ఇది అని వాళ్ళు అరుకులు. అక్కడ ఎట్లనైనా మా పరువు తీయాలనే దాంతో ఇంటికి తెచ్చేస్తుండ్రు వాళ్ళు గొడవను. నేను ఒక్క రోజు మా ఇంటికి వెళ్ళి తిట్టింది లేదు, మా ఇంటికడ ఇట్లా కొట్లాడినరని చెప్పింది లేదు అసలు నన్ను అడిగితే. అవును తమ్ముడు, ఆ రోజు కొట్లాటలో చైన్ కూడా తెంపేసారు, మంగళసూత్రం కూడా తెంపిండ్రు. తెంపేట కానీ దొరికింది, నేనే తీసుకెళ్ళా. కానీ అంత అవసరం లేదు కదా మంగళసూత్రాలు తెంపడం, అవన్నీ అవసరం లేదు. మీకైతే మీరు చెయ్యండి, నాకైతే నేను చేస్తా. కిస్మత్ లో ఏది ఉంటే అదే జరుగుద్ది. రోడ్డు అంతా ఎవరికి రాసి పెట్టలే కదా, అందరికి రాసి పెట్టుకుంటుర్రు, బతుకుతుండ్రు. సరే బతుకుండ్రి, అందరం బతుకుతున్నాం కదా. మళ్ళీ దాడి చేయడం ఎందుకు, కొట్లాట ఎందుకు, ఓర్చుకోకపోవడం ఎందుకు చెప్పండి. మీకు అంత కుళ్ళుతనం ఏంది మనుషుల మీద కొట్టే అంత? ఇంటి దగ్గర వెళ్తే తమ్ముడు ఎప్పుడెప్పుడు వస్తుందా కొట్లాట చేద్దాం, ఎప్పుడెప్పుడు వస్తుందా కొట్లాట చేద్దాం అని కాసుకొని కూర్చుంటాం. అంటే స్టిల్ ఇప్పటికీ అలానే ఉందా లేకపోతే గొడవలు ఆగిపోయినాయా? ఇప్పటికి కూడా అలాగే ఉంది తమ్ముడు, ఇప్పుడు కూడా అలాగే ఉంది. అది అంత అవసరం లేదు కదా అని నాది. అందులో మళ్ళీ ఈ చిన్న రైస్ కోసం పర్సనల్ గా తీసుకొని
పిల్లల మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటాను. ఓకే. అది ఇంటి దాకా తెచ్చి పరువు తీయొద్దు అనేదే నేను తీయొద్దు కదా, ఎక్కడిదక్కడే వదిలేసుకోవాలా. ఎవరికి చేతనైతే వాళ్ళని చేసుకుందాము, వెళ్ళిపోదాము. అవును. అంతేగాని హోటల్ కడ అంటే రోడ్డు మీద జరిగినాయి రోడ్డు మీద వదిలేయడం చాలా బెటర్ కదా. ఇంటి దాకా పోతే పిల్లలకు పెద్దలకు అందరికి పగలైతాయి, ప్రాబ్లమ్స్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. ఇక్కడికి ఒక వర్క్ చేయడానికి కోసం వచ్చినాం కాబట్టి. ఇప్పుడైతే ఎలా ఉంది అంటే ఇప్పుడు గొడవలు ఇంకా మళ్ళీ అట్లనే ఉన్నాయా, లేకపోతే ఆపేసిరా? లేదు లేదు తమ్ముడు, అట్లనే ఉన్నాయి గొడవలు అయితే అట్లనే ఉన్నాయి. ఈ చిన్నది పోయి ఇంకా పెద్దగా అవుతుంది కావచ్చు అనే దాన్ని నాకు అనిపిస్తుంది. అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఇది కంటిన్యూ చేద్దాం అని అనుకుంటారా, లేకపోతే ఎవరి పాపం వాళ్ళే పోతారని లైట్ తీసుకుందాం అనుకుంటున్నా? నేను లైట్ తీసుకునే కదా తమ్ముడు, సైలెంట్ గా నాదంతా నేను నడిపించుకుందామని సైలెంట్ గా నడిపించుకుంటున్నా. అయినా సరే ఏదో దాంతో గెలుపుతుండ్రు, ఊరికే గొడవ పడాలన్న ఉద్దేశంతో. నేనైతే ఇప్పుడు ఇది నాకు బతుకుదేరు. దీన్ని నేను చెడగొట్టుకోవద్దు కదా తమ్ముడు. కరెక్ట్. దీన్ని చెడగొట్టుకుంటే మరి నా పిల్లల్ని ఎట్లా చదవాలా నేను? అంతే కదా. నా పిల్లల్ని ఎట్లా పోషించాలి చెప్పండి? వాళ్ళని ఎట్లా చదివించుకోవాలి నేను? ఇప్పుడు నాకు చేసుకొని సంపాదించుకోవడానికి ఒకటి దొరికింది కదా. ఈ గొడవలు అయితే ఇవన్నీ లైట్ తీసుకుందామని అనుకుంటున్నారు? లైట్ తీసుకుంటా తమ్ముడు, కానీ కాకపోతే బాధ ఏంటంటే ఇంటి దాకా తెచ్చి పిల్లల మీదకి కూడా తెస్తుండ్రు అనేది ఒకటి బాధ ఉన్నది. ఎన్నో సార్లు గొడవ అయింది తమ్ముడు, అయినా సరే సైలెంట్ అయిపోయినా. ఎన్ని వినరాని బూతులు కూడా విన్నా నేను నా చెవులతోటి. అవన్నీ కూడా వదిలేసుకున్నా. సరేలే పైన దేవుడు ఉన్నాడు చూస్తాడులే అని అనుకొని సైలెంట్ అయిపోతున్నా. ఇది ఇప్పటికైతే సాగుతుంది. కానీ దయచేసి ఎవరైనా పెట్టుకొని బతుకుతే ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి దందా వాళ్ళది. కానీ ఇట్లా గొడవలు అయితే తేకండి, పర్సనల్ గా పిల్లల మీదకి పెట్టుకోకండి, ఇంటి దాకా తేవద్దు అనేదే నా అది. ఎందుకంటే ఈ బతుకు తెరువు మనం చెడగొట్టుకోవద్దు అనేదే నా ఉద్దేశం. సూపర్ సూపర్ అక్క, మీరు ఆలోచించింది బాగుంది. సో ఎందుకంటే ఇక్కడికి మనం వచ్చేదే ఒక వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు ఊరు వదిలిపెట్టి మనం ఎందుకు వచ్చినాం తమ్ముడు? ఒక బతకడానికే కదా ఇక్కడికి వచ్చినాం. సరే దేవుడు మనకు ఒక దారి చూపించిండు, దాంతో కంటిన్యూగా అయిదాము. ఆ దారిని వదులుకోవద్దు ఈ చిల్లర గొడవలతోటి. గొడవలతో చిల్లర లొల్లీలతోటి. ఇప్పుడు చిల్లర లొల్లీలు చేసినామంటే ఇప్పుడు మనకు ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరు ఊరుకోరు కదా తమ్ముడు. ఎందుకమ్మా పోనీలే బతుకుతుండ్రు కదా అని వాళ్ళు వదిలేస్తే మనం ఓవర్లు చేసుకొని ఇక్కడ నుండి మన బతుకు తెరువు చెడగొట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. 100% అదే అవుతుంది. ఇంకా లాస్ట్ కి వచ్చే వరకు అదే అవుతుందేమో అని కూడా అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నా. మనం ఎక్కడి నుండో బతకడానికి వచ్చినాం కదా తమ్ముడు. మన చుట్టాలు కాదు, మన పాలోళ్ళు కాదు, ఎవరు కాదు. ఎవరు బతుకులు వాళ్ళే బతకాలా, వెళ్ళిపోవాలా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం? రెండు పైసలు సంపాదించడానికే వచ్చినాం కదా. మన పిల్లలను బాగా చూసుకోవడానికి వచ్చినాం కదా. మరి వేరే విషయాలు మనకి ఎందుకు అవసరం లేదు కదా. వేరే వాళ్ళ పర్సనల్ గురించి మనకు అవసరం లేదు కదా. వాళ్ళు ఎలా నన్ను కొట్టారు అనే వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే అవి మనకు అవసరం ఉన్నప్పుడు వాటిని మనం చూపించడం నేను. ఎందుకంటే అది మనకు ఎప్పుడు అవసరం వస్తాయో, అవసరం వచ్చినప్పుడు మనకు బయట తీసుకోవాలి అప్పుడు తెలుస్తుంది అనే దాంతో నేను ఆ వీడియోలు బయటికి తీయలేదు తమ్ముడు. అవసరం వస్తే ఖచ్చితంగా నేను ఆ వీడియోలు కూడా బయటికి తీస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ టైంలో అవసరం అనేది తెలియదు కదా. అందుకని దానికోసం నేను ఆ వీడియోలు బయటికి తీయలే. అవసరం వస్తే ఖచ్చితంగా తీస్తాను. ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే ఇంకా ఇలా నడుస్తుంది. ఇంకా ముందు ముందు ఏమవుతుంది అనేది కూడా తెలియదు. ఓకే థ్యాంక్స్ అక్క. యాక్చువల్ ఏంటంటే ఇంక ఈ విషయం మీద చాలా మంది అడిగారు. సో అందుకోసం క్లారిటీ అయితే చూస్తున్నారు కదా. మనకు అక్కనైతే మొత్తం మీద అయితే క్లారిటీ ఇచ్చేసింది గొడవ గురించి. ఇంకా ఇదే గొడవ కాకపోతే ఇన్ని సంవత్సరాల నుండి మాకు ఎవరు పగ అనేది లేదు తమ్ముడు. అందరూ బతుకు అనేటోళ్ళే గాని ఇట్లా అట్లా అనేటోళ్ళు అయితే ఎవరు లేరు. అయ్యో ఆడపిల్ల రోడ్డు మీద బతుకుతున్నావమ్మా, నువ్వే గ్రేట్ అని సపోర్ట్ ఇచ్చిండ్రు. కానీ ఈ దంద పెరుగుతుంటే ఈ కుళ్ళు కుట్టంటారా ఎక్కడి నుండి వచ్చాయో నాకు ఏం అర్థమవుతలేదు. ఆ పైకి నవ్వుకుంటాం కానీ మనసులో ఎంత ఏడ్చుకుంటాం అనేది నాకే తెలుస్తుంది. నా మనసులో నాకే తెలుస్తుంది కదా ఈ కష్టం ఎట్లుంటది. ఇంత కష్టపడి ఇన్ని చేసినాము, ఇక్కడికి వస్తే మనశ్శాంతి బతుకనేదే ఉండేది. అంతే కదా. మనం ఏదో అమ్ముకున్నామా, వెళ్ళిపోయినామా, మన బిడ్డలను చూసుకున్నామా, మన ఫ్యామిలీని చూసుకున్నామా ఉండాలి. ఈ టెన్షన్స్ ఇంటి దాకా కూడా వస్తే బుర్ర బదలైతారు. థ్యాంక్స్ అక్క క్లారిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.